ఐపీఎస్ అభిలాష బెస్ట్ క్యాట్ ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని అభ్యర్థించారు. ఏపీకి వెళ్లాల్సిందిగా కొన్ని రోజుల క్రితం డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అభిలాష బెస్ట్ ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. దాంతో క్యాట్ ను అభిలాష బెస్ట్ ఆశ్రయించారు. విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. ఇక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. అప్పటి వరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఐపీఎస్ అభిలాష బెస్ట్ క్యాట్ ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని అభ్యర్థించారు. ఏపీకి వెళ్లాల్సిందిగా కొన్ని రోజుల క్రితం డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అభిలాష బెస్ట్ ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం జరిగింది. దాంతో క్యాట్ ను అభిలాష బెస్ట్ ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి అప్డేట్ అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే అభిలాష బిస్సా క్యాట్ ఆశ్రయం జరిగింది. డీజీ ర్యాంక్ లో ఉన్న అభిలాష బిస్సాను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అభిలాష్ బిస్తో పాటు అంజనీ కుమార్ ను ఇద్దరిని రిలీవ్ చేస్తూ ఆదేశాలు జీవో కూడా ఇవ్వడం జారీ చేసింది. అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ అభిలాష్ బిస్సా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ని ఆశ్రయించిన అభిలాష్ బిస్సాకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఎక్కడైనా పక్క రాష్ట్రంలో కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు అవసరం ఉంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి డ్యూటీలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్యాట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అభిలాష బిస్సా చేసిన ఏదైతే తాను పక్క రాష్ట్రానికి వెళ్ళలేను, రిపోర్ట్ చేయాలని చెప్పిన దాని మీద మీ సమాధానం కావాలని చెప్పి, మీ వివరణ కావాలని చెప్పి కూడా అటు తెలంగాణ అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా అభిలాష బిస్సాకు క్యాట్ లో ఇప్పటికైతే చుక్కెదురని చెప్పవచ్చు. ఎందుకంటే తాను అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయలేను, తాను ఆ ఉత్తర్వుల ప్రకారం గతంలో ఉన్న కొన్ని తీర్పుల ప్రకారం తాను ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాను, ఆ మేరకు నాకు తెలంగాణ క్యాటర్ కేటాయించాలని చెప్పి కూడా క్యాట్ ని ఆశ్రయిస్తే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అభిలాష్ బిస్సా మాత్రం ఆంధ్రలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24 గంటల్లోగా ఆమె అటు ఆంధ్రాకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో చూస్తే ఆంధ్రాలో ఇప్పటికే అంజనీ కుమార్ డీజీ ర్యాంక్ లో అంజనీ కుమార్ రిపోర్ట్ చేశాడు. పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. అతనికి తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల క్రితం రిలీవ్ చేసిన వెంటనే అతను వెళ్ళి అంజనీ కుమార్ అక్కడ రిపోర్ట్ చేసి ప్రస్తుతానికి వెయిటింగ్ కోసం పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఏదేమైనప్పుడు కూడా అభిలాష్ బిస్సా ఇప్పటికీ ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు అటు వెళ్ళి జాయిన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ అంజనీ కుమార్ అక్కడికి రిపోర్ట్ చేసి పోస్టింగ్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరొకరు మహంతి ఇప్పటికీ అటు ఎలక్షన్ నేపథ్యంలో ఇప్పటికి రిలీవ్ చేయాలని చెప్పి కూడా సెంట్రల్ కి అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అభిషేక్ మహంతిని ఎన్నికల తర్వాత రిలీవ్ చేస్తామని చెప్పడం జరిగింది. రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్.